దానికి దీనికి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉండుద్ది. అందులో మదర్, ఇందులో అమ్మాయిలానే ఉంటానండి. బట్ ఇది కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆఫ్టర్ ట్రైలర్ బస్ బాగా క్రియేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే November 7th కదా, ఎంత హై రీచ్లో ఉంటుంది, ఎంతమంది కనెక్ట్ అవుతుంది, ఏ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది బాగా అనుకుంటారు? ఏ ఆడియన్స్ అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, వాళ్ళకి వీళ్ళకి అనేం లేదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అంటే మాది ఫస్ట్ టీజర్ రాగానే 2 daysలో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందండి. అదే మాకు పెద్ద అచీవ్మెంట్. సో 1 dayలో క్లోజ్ చేశారు. G5 వాళ్ళు తీసుకున్నారు. అది కొత్త ప్రొడ్యూసర్స్కి, మన క్రూకి అంత పెద్ద డీల్ మాకి. సో పెద్ద అచీవ్మెంట్. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు సార్ ఎవరు అడిగినారు ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. నాకు తెలిసినంత వరకు కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా థియేటర్స్లో బాగా వర్కౌట్ అవుతాయి కంపేర్ టు ఓటీటీ. సో డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతాయి సినిమా అది. తిరువీర్ గారు, అంటే మీరు యాక్చువల్గా ఇంట్రోవర్టా లేదంటే అంతే సైలెంట్గా ఉంటారా? అంటే మసూదాలో చూసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది. సో ఎందుకు అంటే రియల్ లైఫ్లో ఏంటి, బాగా సెలెక్టివ్గా వెళ్తుంటారా లేదంటే ఇంట్రోవర్ట్? బాగా నేచర్ లవ్వాలని తెలుసు మాకు. ఇంట్రోవర్టే. అంటే ఒక పల్లెటూరులో పెరిగి తక్కువ మంది ఫ్రెండ్స్తో మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడతాను. అండ్ స్కూల్లో నన్ను ఏడిపించేవాళ్ళు, వీడు ఇంటి దగ్గర తల దించితే స్కూల్లో తలెత్తుతాడు, వీడు ఏదో అమ్మాయిలా బిహేవ్ చేస్తాడు ఏంటి అని. సో ఎక్కువ నేను మాట్లాడేది కూడా, ఏదైనా మీటింగ్లోకి వెళ్తే కూడా నేను కామ్గా కూర్చుంటాను. చాలామందికి అది ఎలా కన్వే అవుతుందంటే, వీడికి యాటిట్యూడు, వాడు కనీసం హాయ్ చెప్పడు. నాకేమో ప్రాబ్లం, నేను కుర్చీలో ఇలా కూర్చోవడం అలవాటు నాకు. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఏదో ఎంత కంఫర్టబుల్ అయింది చాలాసేపు కాబట్టి ఇలా కూర్చుంటున్నాను. సో రోల్స్ కూడా అవి జార్జ్ రెడ్డికి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్లీ అది నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యారు. అరే నువ్వు ఎలా చేస్తావు అని. అసలు ఫస్ట్ నేను యాక్టింగ్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. వీడు సిగ్గుపడతాడు, మా ఇంటికి వస్తేనే అన్నం కూరలు కావాలని అడిగాడు, ఈడేం యాక్టింగ్ చేస్తాడు అని. సో సర్వైవల్, అదేమంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆ స్ట్రగల్ అంటారు కదా, అలా నేర్చుకుంటూ వచ్చానని. త్రివీర్ గారు, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే లైక్ కొన్ని వల్గర్గా ఉంటున్నాయి, కొన్ని కామెడీగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో మనం చూసి బాబు ఎంతకు తెగించారా అనేలాగా కూడా ఉంటున్నాయి. సో అలా మీ రియల్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ బాగా నవ్వుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా అంటే ఇన్స్టాగ్రామ్ ఖాళీ దొరికితే అదే చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చూసినప్పుడు ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటాయి, నవ్వొస్తూ ఉంటాయి కూడా. ఉల్టా వేలాడుతుంటుంది అమ్మాయి, బురదల్లో దొల్లుతూ ఉంటారు, శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. అదేదో వాడు పెట్టే కెమెరా యాంగిల్ కూడా వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి పెడుతూ ఉంటాడు. అసలు ఆ థాట్ కూడా ఎలా వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, స్క్రీన్ మీద పెట్టి సినిమాలకి లింక్ చేసి వీళ్ళిద్దరు పరిగెత్తు ఉంటే ఆజామో లగెత్తరో అని ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో అది నాకు నచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి నవ్విస్తున్నారు సరదాగా, వాళ్ళ దాన్ని వాళ్ళే స్పూఫ్లా చేసేసి నవ్విస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ సోషల్ మీడియాలో ప్రజెంట్ నడుస్తున్నాయో అన్న సినిమాలో చూపించి నవ్వించే ప్రయత్నం చేశారా? అస్సలు మా డైరెక్టర్ చాలా పర్టికులర్. నేను ఒక సీన్లో అమ్మాయి ప్రీ వెడ్డింగ్ చేసేప్పుడు కొంగు చాలా పెద్దది పెడదాం, వాడు చెట్టు ఎక్కి కొమ్మ మీద నుంచి పట్టుకుంటాడని కూడా చెప్పాను నేను. వద్దండి, మన సినిమా లాంటిది కాదు అని. అంటే ఆయన ఎంతసేపు ఒక 2-3 సినిమాల్లో రీక్రియేట్ చేశాడు తప్ప క్లీన్ ఉంటుంది ఎక్కడ కూడా. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, ఇంత పైత్యం ఉంది బయట, నువ్వు పెట్టొచ్చు కదా అంటే నా సినిమాలో ఇది పడదు అన్నాడు అంతే. ఓకే, అంటే సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. సో ఇప్పటికీ మీ పేరు చెప్పాలంటే ముందు మసూదా హీరో అని చెప్పి రాస్తూ ఉంటారు వెబ్సైట్లో కూడా. సో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అది రాహుల్ యాదవ్ గారే చెప్పాలి, నాకు కూడా తెలియదు. డైరెక్టర్ రాహుల్. హై రాహుల్. సో అంటే ఈ ట్రైలర్లోనే సినిమా కోర్ పాయింట్ అనేది రివీల్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సా లేదంటే ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సేనండి. అంటే చెప్పేసామనుకోండి, ఆడియన్స్ బ్రెయిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ చిప్పు పోగొట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఇప్పుడు క్లియర్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారనేది. ఇది చెప్పలేదు అని అంటే రకరకాలుగా ఊహించుకోవచ్చు. పెళ్లి కూతురిని ఫోటోగ్రాఫర్ లవ్ చేశాడా, ఏదేదో ఊహించుకోవచ్చు. సో వాడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాడు ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏదైనా మిస్ఫైర్ అవ్వచ్చు. అందుకే ఏం లేదు, క్లియర్గా ఇది
కథ అంటే మెయిన్ పాయింట్. అంటే ఇది కూడా ఏం పెద్ద ఇంటర్వ్యూల్ బ్యాంగో ఏం కూడా కాదండి, జస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చెప్పిపోయింది. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు, ఇంతే, సింపుల్గా ఉంటుంది. బట్ అదర్ దాన్ దిస్ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? ఇదేంటంటే క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యే కథనండి. రమేష్ అనే ఫోటోగ్రాఫర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్ మార్క్కి ఈ ప్రయత్నం, ప్రతి మూమెంట్ అంటే ఆ సిచ్యువేషన్ కదండి, అది ఏదైనా చిప్పుపోయింది, ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తుంది, ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ మీద ఆడియన్స్ కూర్చోబెట్టాలి. బట్ చాలా డౌట్స్ వస్తాయి, ఇంత పాయింట్ మీద అంతసేపు ఎలా కూర్చోబెడతారు అనేది. దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకటే సీక్వెన్స్ మీద రన్ చేస్తే ఆబ్వియస్లీ 2 గంటలు బోర్ కొడుతుంది. సో అందుకే అది కూడా అనుకోలేదు. అంటే మూమెంట్కి మూమెంట్స్ మారుతుంటాయి అనమాట. టైం ఒక 10 మినిట్స్కి కూడా మూమెంట్ మారుతాయి. అండ్ ఎక్కువగా ఇదేంటంటే ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ చేయాలని లేదు, పాత్రలన్నీ కూడా ఏదో క్రియేటివ్గా రాయాలి అనేది ఏం పెట్టుకోకుండా రిలేటబుల్గానే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసాము మన వాళ్ళు వీళ్ళు అనేది, ఎక్కడ క్రియేటివ్గా ఇది ఏదో కొత్తగా ఒకటి తయారు చేసేద్దాం ఒక పాత్ర అనేది కాకుండా రిలేటబుల్గానే అనుకున్నాం కాబట్టి ఎక్కువగా రిలేట్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్కి నిజంగా మన లైఫ్లో జరుగుతుంటే మన పక్కింటోడికో ఏదేంటోడికో జరుగుతుంటే మనం ఎలా చూస్తుంటామో ఆ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ చూస్తాడు. సో పక్కాగా 100% ఇది 2 గంటల సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉండవు, పెద్ద పెద్ద ఫైట్లు ఉండవు, పెద్ద పెద్ద మూమెంట్స్ ఉండవు, ఏముండవు. కానీ 2 గంటల సినిమాలో మినిమం 1.5 సేపు అట్లీస్ట్ పెదవి ఇచ్చుకునేంత చిరునవ్వైనా 1.5 పాటు అయితే 100% ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్. డైరెక్టర్ గారు సార్, అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పక్కన పెడితే రోహన్కిను తిరువీరు గారికి, సో అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే, అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చంటబ్బాయిలో చిరంజీవి గారును సుత్తివేలు గారు ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉంటే అలా గుర్తొచ్చింది. సో ఏంటి ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే జనరల్గా అది చెప్పాను కదండి, ఇది ఎక్కడో క్రియేట్ చేసే పాత్రలాగా అనుకోలేదు. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్నపిల్లలే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు. మనకి టైలర్ షాప్స్ ఉంటాయి, అందులో గుండీలు వేయడానికి ఒక పిల్లోల్ని, ఇది రిలేటబుల్. అదే ఆ టైప్లోనే ఒక పిల్లోడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఆడికి చదువేం రాదు, ఆడికి అప్పలేదు. సో వాడిని జాయిన్ చేసేస్తే రోజుకు ఒక 30 రూపాయలు బ్యాట్ వేస్తారు, వాడికి ఒక నెలకు ఒక 4,000 ఎంత ఇస్తారు, వాడు అంతే నేర్చుకుంటాడు అనేటట్లు వాడు టైం పాస్ కోసం వెళ్తున్నట్టు ఇంతే. బట్ నాకు పర్సనల్గా మీరు చెప్పారు కదా, ఇప్పుడు హీరో